నిన్న మీ అత్త దగ్గరకు వెళ్ళినావట కదా అడిగింది శారద కొడుకుని. పృథ్వీ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. మనసు బాగోలేక వెళ్ళాను. అది అమ్మతో చెప్పుకునేంత చనువు వారిద్దరి మధ్య లేదు. నర్మదతో మాట్లాడావా? మళ్ళీ ప్రశ్నించింది. నేను వెళ్ళినప్పుడు తను కాలేజీకి వెళ్ళింది. ఈ విషయము శారదకు సత్యవతి చెప్పింది. అయినా కావాలని అడిగింది శారద. నువ్వు మీ అత్త ఇంటికి వెళితే వాళ్లతో కలిసి ఉంటే ముందులా నేనేమీ అనుకోను. ఓ వ్యంగ్యమైన నవ్వు పెదవులపై లేసు మాత్రం కనిపించి మాయమైంది. మాట్లాడవే అడిగింది అసహనంగా. నర్మద కూడా ఓ అమెరికా కంపెనీకే సెలెక్ట్ అయింది. మాతో టైఅప్ అయింది కనుక ఇంకా మాట్లాడబోతుంటే మధ్యలోనే అందుకుని, అయితే ఇంకేం, ఇద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు అంది సంబరంగా. అయితే ఇంక తొందరగా ముహూర్తం పెట్టుకుంటే సరి. కానీ ఇప్పట్లో ముహూర్తాలు లేవట. అదేంటి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయిగా. మా పేరు బలాలకు లేవట. ఎవరు చెప్పారు? మీ అత్త. ఇక్కడేదో ముడి వేస్తుంది అనుకున్నాడు. వాళ్ళకి నువ్వు పెద్దవాడివని మొదటి నుంచి ఇష్టం లేదు. కనీసం పెంచిన మమకారం కూడా లేదు. అత్తకు ఇంకా ఈ విషయం తెలియదు. నువ్వు చూపెట్టమన్నావని నేను తెలుసుకున్నాను. అనుమానంగా చూసింది. ఆ చూపుకు గట్టిగా ఊపిరి వదిలి, జాబ్లో జాయిన్ అయితే వెంటనే లీవ్ ఇవ్వరు. అప్పుడు ఇబ్బంది పడలేమని, ఇప్పట్లో కుదరదని చెప్పటానికే వెళ్ళాను. ఇంకెన్నాళ్ళు ఆడపిల్ల గలవాళ్ళు ఉంటారా? మీరు చెప్పండి, ఆగుతారు. నీ సంగతి ఏమిటి? మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది ఎందుకు? తను చిన్నప్పటి నుండి నా స్నేహితురాలు. ఉట్టి స్నేహితురాలైతే లోపలికి ఎందుకెళ్లారు? ఏడుస్తూ ఎందుకెళ్ళింది? నువ్వెందుకు వెంటపడ్డావు? ఆ మాత్రం అర్థం కాదని అనుకుంటున్నావా? నర్మదనే చేసుకోవాలి. సరే బావా ప్లీజ్ ఫోన్ తీ. రిపీటెడ్ మెసేజ్ నోటిఫికేషన్లో చూశాడు. సో నర్మదకు పృథ్వీ చూసినట్లు తెలియలేదు. అంతేకాదు, ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం రాలేదు. బావ బిజీగా ఉన్నాడు అనుకుంది. ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తా. నిన్ను విసిగించను. ఈ క్షణం నాకు నీ తోడవసరం. నాకు బాగా ఏడుపు వస్తుంది. ప్లీజ్. పృథ్వీ తట్టుకోలేకపోతున్నాడు. తను చాలా తప్పు చేస్తున్నట్లు అనిపించింది. వెళ్ళాలి నిర్ణయించుకున్నాడు. మనసుకు నచ్చిన వాళ్ళు మనసారా మాట్లాడుతూ ఉంటే అది ఓ స్వర్గం. స్వర్గం ఏంటి, అది కూడా తక్కువే. తను ఎంత ఇష్టపడ్డాడు నర్మదను. తన ప్రేమ ఎంత గొప్పదో నర్మదకు ఏం తెలుసు? చిన్నపిల్ల, తనదే ప్రేమ అనుకుంటుంది. కార్ డ్రైవ్ చేస్తున్న ఆలోచనలన్నీ నర్మదపైనే. ఇంకో 5 నిమిషాల్లో చేరుకుంటాడనగా మెసేజ్ ఓపెన్ చేశాడు. వెంటనే తాను ఆన్లైన్లోకి వచ్చేసింది. ఎంతగా ఎదురు చూస్తున్నదో అర్థమవుతుంది. ప్రేమగా ఫోన్నే ముద్దు పెట్టుకున్నాడు. మరేం చేయలేక. తన నుండి మెసేజ్ ఏం లేదు. రిప్లై కోసం చూస్తుంది. ఇప్పుడు కూడా ఇవ్వకపోతే తనపై ఎంత అరుగుతుందో ఊహించలేక, ఏమైంది, ఎందుకంత కంగారు, ఎక్కడున్నావు? ఇంటి దగ్గర. నువ్వెక్కడా? టైపింగ్లో ఎంత స్పీడు అర్థమవుతుంది. మెసేజ్ పెట్టేలోపు ఫోన్ రింగ్ అయింది. నవ్వుకున్నాడు. ఎత్తగానే హలో అని కూడా అనక, ఎక్కడా అడిగింది. గొంతు చాలా నీరసంగా ఉంది. ఓ 2 నిమిషాలలో నీ దగ్గర ఉంటా. వద్దు, నేను రోడ్ దగ్గరికి వస్తా. ఫోన్ పెట్టేసింది. గబగబా నడుస్తూ వస్తుంది, కళ్ళు తుడుచుకుంటూ. పాపం, ఎదురు వెళ్ళి అందుకోవాలనుకున్నాడు. రోడ్డు ముందు వెనుక ఆలోచించకుండా ఏడుస్తూ కౌగిలించుకుంటుంది. అంత టార్చర్ పెట్టాడు తాను. హార్న్ వేశాడు. తలెత్తి చూసి పరుగందుకుంది. వెనక సీట్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. సిచ్యువేషన్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి రావటం లోపలికి దూకినట్టు వచ్చి గట్టిగా కౌగిలించేసుకుని ఏడ్చేసింది. ఓదార్పుగా వీపుపై తడుతూ, ఏమైంది అడిగాడు అమాయకంగా. 6 నెలల వరకు ముహూర్తాలు లేవట. చిన్నపిల్లలా బావురుమంది. పృథ్వీకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ కనిపించనీయక, అయితే ఏమైంది అన్నాడో లేదో 2 చేతులతో చెంపలపై ఛాతిపై పటపటా కొట్టింది. అసలు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? చెప్పే కదా, వర్క్లో. ఏంటి నీ బోర్డు వర్క్? మెసేజ్ కూడా తీరికలేదా? ఇక చూడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. ముహూర్తాలు లేవు, గుహూర్తాలు లేవు. ఆ మాట తీరుకు పకపకా నవ్వాడు. నువ్వు నన్ను మోసం చేశావు. ఉలిక్కిపడ్డాడు. తానే పోస్ట్ పోన్ చేయించినట్టు తెలిసిపోయిందా ఏమిటి? బహు తెలివైంది, కనిపెట్టినా కనిపెట్టేసినట్టుంది అని ఓ క్షణం కంగారు పడ్డాడు. పెద్ద ప్రేమన్నట్టు వెంటపడ్డావు. నిజమేనని మోసపోయాను. ఓ
అదా అన్నాడు రిలీఫ్గా. అంటే ఇంకేముంది అనుమానంగా అడిగింది. ఏహే ఏముంటుంది కంగారు పడ్డాడు. మరింత అనుమానం పెరిగినట్టు మొహాన్ని రెండు చేతుల మధ్యలో పట్టుకుని కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది. ఆ చూపుకు తడబడ్డాడు. తడబడగానే మళ్ళీ గట్టిగా పట్టుకుని గుచ్చినట్టు చూసింది. పృథ్వీ కళ్ళు కిందికి వాలాయి. బావా గడ్డం పట్టి పైకి లేపింది. కళ్ళెగరేస్తూ కళ్ళల్లోకి చూశాడు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావని నాకు తెలుసు. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు. ముహూర్తాలు చూసేది వద్దు బావా. నర్మద చేతులను తన చేతుల్లోకి తీసుకుని పెళ్ళయ్యాక విడిగానే ఉండకూడదు. ఇప్పుడు ముహూర్తాలున్నా కలిసి ఉండలేం కదా. ఎందుకు ఉండలేం? మన వర్క్ వల్ల కొద్ది రోజులు నేను బిజీగా ఉంటాను. నిన్నిలా ఏడిపించితే నాకు పాపం కదూ. ఏ సరేనా? నువ్వు ఏదైనా చేస్తావనుకున్నా బావా అంది నీరసంగా. మనం బాగా ఉండాలనే కదా. నాకు అలాంటి నమ్మకాలు లేవు. మాట్లాడలేదు పృథ్వీ. నువ్వు నన్ను చూసిన రోజు ముహూర్తం కుదిరింది. మాట్లాడవేం బావా? నా మాట వినవా? 6 నెలలే కదా. నీకు తక్కువగా అనిపిస్తుందా బావా? నీకోసం నేను ఎంత పరితపించానో నీకు తెలియదా? నీకన్నా నేనే నీకోసం పరితపించాను ఇప్పటికీ కూడా. దానికి పృథ్వీ దగ్గర సమాధానం లేదు. ఇందులో ఒకరు ఎక్కువ తక్కువ అనేదేమీ లేదు అన్నాడు. కోపంగా చూసింది. సరే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం అంది. అప్పుడే ఐడియా వచ్చినట్టు ఉత్సాహంగా. ఎలా నచ్చ చెప్పాలో తెలియక వెర్రి మొహం వేసుకుని చూశాడు. దీనికి ముహూర్తాలు అక్కర్లేదు కదా అంది మళ్ళీ. ముహూర్తం గురించి నేను మాట్లాడటం లేదు. మనం కలిసి ఉండటానికి మార్గం ఎలా అని. అంటే చిన్నపిల్లవు నీకేం అర్థమవుతుంది? ఏయ్ నా జాబ్ పర్పస్గా నేను వెళ్ళాలి. నీకు ఉద్యోగం వచ్చింది. ఇద్దరం చెరో పక్క జాయిన్ అయితే కాపురం ఎక్కడ ఉంటాం? 6 నెలలు గడిస్తే మన ఇద్దరం ఒక చోట ఉండొచ్చు. జాయిన్ అవ్వగానే నీకు ప్లేస్మెంట్ నువ్వు కోరుకున్న చోట ఇవ్వరు కదా. ఈ లోపల నేను ట్రై చేసుకుని మన ఇద్దరం ఒకే చోట ఉండేలా చూసుకుంటాను. కనుక మనకి లాభమే కదా. ఏమిటి ఆలోచిస్తున్నావు? అమ్మ ఇప్పట్లో ముహూర్తాలు లేవట అని నాన్నతో అంటుంటే విన్నాను. పోనీలే అది ఉద్యోగంలో జాయిన్ అయ్యాక పెళ్లి చేస్తేనే బాగుంటుంది అని తేలిగ్గా అనేశాను. నాకు ఏడుపు వచ్చి నువ్వేదో చేస్తావు అనుకుంటే దొందులాగన్నారు నిట్టూర్పుతో అంది. పృథ్వీ 15 రోజుల్లోనే నర్మదతో పాటు మరో 3కు టెంపరీ వీసా తెప్పించేశాడు కంపెనీ తరపున. అయిష్టంగానే అమెరికా వెళ్ళటానికి రెడీ అయిపోయింది నర్మద. శారదకు మాత్రం పెళ్లి జరగకుండా నర్మద అమెరికాకు బయలుదేరటం నచ్చలేదు. నీతూకి ఫోన్ చేసి బాధ వెళ్ళబోసుకుంది. తనకున్న అనుమానాలన్నీ చెప్పుకుంది. నీతూకి పృథ్వీపై అనుమానాలు లేవు. తన పెళ్లితో అన్న అంటే చాలా అభిమానం ఏర్పడింది. అందుకే తల్లికి ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చింది. శారద దేవికి విషయం చెప్పుకుంది. నర్మద పృథ్వీని పెద్దవాడు అన్నది కూడా చెప్పింది. ఇక అక్కడికి వెళితే తన మనసు ఇంకా మారుతుందేమో అన్నది. అన్నకేం తక్కువ? అయినా అత్త గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఇచ్చిన మాట తప్పదు నమ్మకంగా చెప్పింది నీతు. అది నిజమే అయినా ఒప్పుకోవాలంటే శారదకు అహం అడ్డొచ్చింది. అమ్మా మనము అత్తకు దూరంగా ఉన్నాం. కానీ అత్తకు చాలా మంచి పేరు ఉంది మా బంధువులలో. ఆ అత్త మా ఇంట్లో ఎందుకు అంత పనిచేసేదో నాకు తెలియదు. ఆవిడని మా వాళ్ళు చాలా గౌరవిస్తారు. నీవు నన్ను చిన్నప్పటి నుండి అత్తతో మాట్లాడితే కోప్పడేదానివి. అందుకే నేను మానేశాను. కానీ ఆవిడ మన గురించి, ముఖ్యంగా నా గురించి మా వారితో అత్తమామలతో నా చేతులలో పెరిగిన పిల్ల, ఒట్టి అమాయకురాలు, మీ ఇంటికి కోడలిగా రావటం మీ అదృష్టమని చెప్పిందట. ఆవిడ మీద గౌరవంతోనే మా వాళ్ళు మన సంబంధం ఒప్పుకున్నారు. నువ్వు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకు. కూతురు దేవికను అలా పొగుడుతుంటే గొంతులో పచ్చివెల్లకాయ పడ్డట్టుగా మాట రానట్టు ఉండిపోయింది శారద. నీకు మరి అంత భయంగా ఉంటే నన్ను మాట్లాడమంటే మాట్లాడతాను. లేదా నర్మదని అడిగి తెలుసుకోనా? మా వారితో బాగా కలిసి ఉంటారు వాళ్ళు. వద్దులే, వాళ్ళేం కాదనలేదు. ముఖ్యంగా నాకు పృథ్వీ గురించే భయం. అమెరికా నుండి వస్తే ఉండేవాడు. ఈసారి 3 నెలలు అవుతుంది. ఇంకా వెళ్ళే ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడేమో నర్మదకు కూడా అమెరికాలో మంచి జాబ్ వచ్చిందట. వీడికి మరో ఆలోచన లేకపోతే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవచ్చు కదా. మీ నాన్న చూపెట్టిన చోట అలాంటిదేమీ లేదన్నారట. వీడేమో మా పేరుకి ముహూర్తాలు బాగాలేవు అంటున్నాడు. అందుకే నాకు వాడిపై అనుమానం.
ఆ దెబ్బతో ఒకటి ఇంటికొచ్చి వాడిని వాడి రూమ్లోకి లాక్కెళ్ళి తలుపేసుకుని అరగంట రాలేదు. తర్వాత అది ఏడుస్తూ వెళుతుంటే వీడు ఓదార్చుతూ వెంటపడ్డాడు. చెప్పిందే చెబుతూ సందేహాల్ని వ్యక్తం చేస్తూనే ఉంది శారద. సరే, నేను పృథ్వీతో నర్మదతో మాట్లాడతాను. పెళ్ళి కాకపోయినా అందరితో ఒక మాట అనుకుంటే మంచిది కదా, ఐడియా ఇచ్చింది నీతు. దానితో ఎగిరి గంతేసింది శారద. శారద కృష్ణకుమార్ ఇంటికి వచ్చి నర్మద అమెరికా వెళ్లేలోపు నిశ్చితార్థం చేసుకుందామని చెప్పడంతో దేవికి చాలా సంతోషపడింది. ఎప్పుడు పుట్టింటికి తను వెళ్ళేది కానీ ఏనాడు తన కోసం అన్నా వదినలు రాలేదు. అలాంటిది వాళ్ళు తన కోసం రెండోసారి వచ్చారు. వాళ్లతో పాటు నీతు కూడా వచ్చింది. దేవికి చాలా ఆనందంగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసింది. నర్మద కూడా ఇంట్లోనే ఉంది. మంచి రోజు చూసుకుని బంధువులను పిలిచి చేసుకుందాం అని అభిమానంగా శారద అనటంతో దేవికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అప్పో సప్పో చేసి వాళ్ల తాహతుకు తగ్గట్టు ఘనంగానే చేయాలని దేవిక వాసు నిర్ణయించుకున్నారు. నీకు నచ్చిన చీర తెచ్చుకోమని శారద నర్మదకు డబ్బు ఇచ్చింది. నీతో పాటు నీతుని తీసుకువెళ్ళు అని సలహా కూడా ఇచ్చింది. నర్మద పృథ్వీకి ఫోన్ చేసింది. నువ్వెందుకు రాలేదు అని అడిగింది. ఎక్కడికి, ఎందుకు అడిగాడు. విషయం చెప్పింది. అలాగా అన్నాడు అప్పుడే తెలిసినట్టు. బావా, చీర నువ్వెత్తి. నాకేం తెలుసు, తోడు రమ్మంటే వస్తాను. నేను ఏ చీరలో బాగుంటానో నువ్వే ఊహించుకుని తీసుకురా. నవ్వి సరే అన్నాడు. అత్త, అదే మీ అమ్మ డబ్బులు ఇచ్చి నన్ను నీతుని వెళ్ళమంది. మరి వెళ్ళొచ్చు కదా. మీ అత్త కూడా అదే చెప్పింది, కానీ నాకు నీవే తీయాలి. ఏదో ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు. నిశ్చితార్థం మా ఇంట్లోనే చేసుకుందాం బావా. మా ఊరంతా వస్తారు, పండుగలా ఉంటుంది. అందరూ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పోటీ పడి వేస్తారు. మన పెళ్లిలా ఉండదు, ఊరందరిదిలా ఉంటుంది సంబరంగా చెప్పింది. అలాగే. తర్వాత దేవిక ఫోన్ చేసింది పృథ్వీకి. విషయం చెప్పింది. మండపాలు అవి ఎక్కడ బాగుంటాయో తెలుసుకుని చెప్పమంది. అత్త, నాకు మీ ఇంటి దగ్గరే ఇష్టం, అక్కడే చేయండి. అలా కాదురా, ఇది నా కూతురిదే కాదు, నా ఆత్మీయుడిది కూడా, గ్రాండ్గా చేసుకుందాం. నవ్వి మా మంచి అత్త, నాకు మీ ఇంట్లో ఇష్టం, సరేనా అని. ఇబ్బంది అవుతుందేమో అంది. అలా ఏం కాదు, ముఖ్యమైన వాళ్ళని పిలుచుకుందాం. మీ మేనమామను తప్పకుండా పిలువు. ఆ ఏర్పాట్లు ఏవో నేను చూసుకుంటాలే. వద్దులేరా, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత చేయిస్తాలే. నువ్వు తిరిగి అలసిపోతే కష్టం. ఏం కాదులే, మనుషులను పంపిస్తాను, నువ్వు ఏం కావాలో చూసుకో. వదిన నర్మదతో నీతుని తీసుకుని వెళ్ళి నిశ్చితార్థం చీర తెచ్చుకోమని డబ్బులిచ్చింది. ఆ అత్త ఎదురుగా ఉంటే ఆమె కళ్ళల్లో తడి తనకు కనిపించేది అనిపించింది పృథ్వీకి. వదిన అనటంలో అభిమానం స్పష్టంగా ధ్వనిస్తుంది. పృథ్వీకి అత్త గురించి తెలుసు కనుక అర్థమవుతుంది. నిజంగానే దేవిక పరిస్థితి అలాగే ఉంది. శారద ఏనాడు తనకు ఆడపడుచుగా బట్టలు పెట్టలేదు. తను అక్కడ అభిమానంగా పనిచేస్తే నీతు వాడిన బట్టలు ఇచ్చేది. ఎందుకో పుట్టినళ్ళ మీద అభిమానాన్ని చంపుకోలేక నీతు కూడా తన బిడ్డే కదా అన్న అభిమానంతో నర్మదకు వేసేది. నర్మదకు తను ఏమిచ్చినా అది ప్రశ్నించకుండా వేసుకునే అలవాటు. పిన్ని సత్యవతి వల్ల నర్మదకు కోపం వచ్చి నేను ఇక వేసుకోను అన్నదే కానీ తనపై వ్యతిరేకతతో కాదు. అలాంటిది ఈరోజు తన కూతుర్ని కోడలుగా అడగటమే కాక అభిమానంగా డబ్బులు ఇచ్చి చీర కొనుక్కోమన్నది. ఇది దేవికకు పట్టలేని ఆనందంగా ఉంది. ప్రణవ్కి ఫోన్ చేసింది. విషయం చెప్పింది. ప్రణవ్ పెద్దగా సంతోషించలేదు. అంత వయసు తేడా ఎందుకు? నేను మరో మంచి సంబంధం చూసేవాడిని కదా. అందులో దానికి మంచి ఉద్యోగం వచ్చింది, ఎవరైనా ఎగిరి గంతేసి చేసుకుంటారు అన్నాడు అసంతృప్తిగా. దేవికకి ప్రణవ్ మాటలు రుచించలేదు. దీని ఉద్యోగాన్ని డబ్బులను చూసి వచ్చేవాడు మనకెందుకు? మన అమ్మాయిని బాగా చూసుకునేవాడు మనకు కావాలి. వాళ్ళు మాత్రం మన ఆస్తి చూసే కదా. ప్రణవ్, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. పృథ్వీ అలాంటి వ్యక్తి కాదు. నువ్వు ఎవరిని తప్పు పడలేవులే అమ్మా, నీకు అందరూ మంచివాళ్లే. నీ మాటలు నాకేం నచ్చటం లేదు. మా అమ్మవాడు నాకు ఇచ్చిన ఆస్తిని నేను వద్దన్నాను. దాని బదులుగా మన ఊళ్ళో ఉండే పొలాన్ని తీసుకున్నాను. అది వాళ్ళ అదృష్టం, రేటు బాగా పోయింది. నా పెళ్లి నాటికి ఈ పొలమే బాగుంది. నీకు మా నాన్న బుద్ధి వచ్చినట్టుగా ఉంది. నాలా మీ నాన్నలాగా నువ్వు లేవు, చిరాగ్గా అంది దేవిక. నీ ఇష్టం అమ్మా, నువ్వేమైనా అనుకో, మీలా నేను ఉదారంగా ఉండలేను.
వాళ్ళు నిన్ను ఎలా చూశారో నాకు తెలుసు. నీ చదువుకైన ఖర్చంతా పృథ్వీనే పెట్టాడు అన్న విషయం మర్చిపోకు. అయినా నీకు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ఏం మాట్లాడలేకపోయాడు ప్రణవ్. సరే మీ ఇష్టం. నర్మద ఏమంటుంది? నర్మదికి తల్లిదండ్రుల మాట అంటే గౌరవం ఉంది. నిష్ఠూరంగా వ్యంగ్యంగా అంది. సరేమా, ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు విషయం నీకు వద్దులే. రాగలిగితే రా. ఆ పిలుపుతో తల్లికి తన మీద ఎంత కోపం వచ్చిందో అర్థమైంది ప్రణవ్కి. నాన్న అకౌంట్లోకి డబ్బులు వేస్తాను. మీకందరికీ బట్టలు నేనే తెస్తాను. అవసరమైతే నేను చెబుతాను, అప్పుడు వేద్దువులే. దేవికకు కొడుకు దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని అనిపించలేదు. పృథ్వీని తక్కువ చేయటం నచ్చలేదు. నర్మదికి ఉద్యోగం రావడానికి కారణమే పృథ్వీ. తాము ఉన్నత స్థానానికి రావాలని, తన కుటుంబాన్ని బంధువులందరూ గౌరవించాలని పృథ్వీ ప్రయత్నిస్తుంటే వీడేంటి ఇలా తయారయ్యాడు? ప్రణవ్కి తాత బుద్ధులు మేనమామ బుద్ధులు వచ్చాయా ఏమిటి? దిగులుగా అనిపించింది. బాగా చెయ్యాలి, కానీ ప్రణవ్ దగ్గర డబ్బు తీసుకుని మాత్రం కాదు అనుకుంది. పృథ్వీకి తన పరిస్థితి తెలుసు. ఖర్చంతా తనే చూసుకుంటాడు. కానీ తనే ఖర్చు పెట్టాలని కోరిక కలిగింది దేవికకి. దేవిక నర్మదతో త్వరగా వెళ్ళి బట్టలు తెచ్చుకో అని చెప్పింది. లేదమ్మా, నేను అత్తకు డబ్బులు ఇచ్చేశాను, మీరే తీసుకురండి, ఏదైనా పర్వాలేదు అని చెప్పాను. ఆ మాట దేవికకి సంతోషం కలిగించినా, అరే అలా ఎందుకు అన్నావు? నీతుతో కలిసి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ అమెరికాకి వెళ్ళాక ఎప్పుడు వస్తావో ఏమో అంది. మళ్ళీ తనే, శారద వదినతో నేను మాట్లాడుతానులే, త్వరగా తెచ్చుకుంటే కదా, టైం తక్కువగా ఉంది అంది తనలో తాను అనుకున్నట్టు. తర్వాత మేనమామకు ఫోన్ చేసింది. పృథ్వీ ఇచ్చాడు నెంబరు. నేను మీ అక్క రాజ్యం కూతురు దేవికను అని చెప్పింది. బాగున్నావా దేవిక అని అడిగాడు అతను ఆప్యాయంగా. బాగున్నాను మామ. మీరు ఎవరూ కూడా నాకు తెలియదు. మీ ముఖం నేనెప్పుడూ చూడలేదు. మీరు పరిచయం చేసుకున్నారు. అంతకుముందు వరకు నన్ను చూసుకుంది మా అన్న వదిన వాళ్లే కదా. అందుకే మీరు వచ్చినప్పుడు అలా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆస్తుల కంటే మనుషులే ముఖ్యం. ఆస్తి కోసం బంధువులను పోగొట్టుకోలేను కదా. నేను అన్న మాటలు మీరేమీ మనసులో పెట్టుకోకండి. నా కూతురు నర్మదకు మా అన్న కొడుకు పృథ్వీకి పెళ్లి నిశ్చయమైంది. ప్రస్తుతానికి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాం. ఆ అమ్మాయి అమెరికా నుండి వచ్చాక పెళ్లి చేస్తాం. మా అమ్మ తరపున నాకు తెలిసింది మీరు ఒక్కరే. అందుకే మీరు తప్పకుండా నిశ్చితార్థానికి రావాలి అని అభిమానంగా పిలిచింది. దేవిక మేనమామ నిశ్చితార్థం వరకు ఆగలేదు. ఫోన్ చేసిన 4 గంటల్లో దేవిక ఇంటికి వచ్చేశాడు.